Welcome to my channel, Bala Niti World. ఒక్కోరిలో రమేష్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతని భార్య మహిమ. వాళ్లకి పెళ్లయిన కొత్తలో వాళ్ళు చాలా సంతోషంగా ఉండేవారు. మహిమా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. నువ్వు త్వరగా పని పూర్తి చేసుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకో. నేను త్వరగా పని పూర్తి చేసుకుని వస్తాను. సరేనండి, మీరు మీ పని పూర్తి చేసుకొని రండి. నేను మీకోసం ఎదురుచూస్తూ ఉంటాను. రోజూ రమేష్ ఆఫీస్కి వెళ్ళిరాగానే మహిమతో ఎంతో ప్రేమగా మాట్లాడేవాడు. మహిమ తనకు ఎంతో మంచి భర్త దొరికాడని సంతోషించేది. 2 సంవత్సరాల తర్వాత మహిమకి ఒక పాప పుట్టింది. కొద్ది రోజులకి ఆ పాప పెరిగి పెదయి స్కూలుకి వెళ్లడం మొదలుపెట్టింది. ఇంటి ఖర్చులు పెరిగి రమేష్ ఎక్కువ పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చి భర్త ఆఫీసులో పనిచేసి అలసిపోయి ఇంటికి వస్తాడు. తనకి కనీసం కాఫీ అయినా పెట్టిద్దామన్న బుద్ధి లేకుండా పోయింది నీకు. మీరు మాత్రమేనా? నేను ఇంటి పని, వంట పని చేసి మీకంటే ఎక్కువ అలసిపోతున్నాను. నా మంచి చెడులు ఎవరైనా అడుగుతున్నారా అని వాళ్ళిద్దరూ ఎప్పుడూ గొడవపడుతూ ఉండేవారు. ఒకరోజు మహిమ ఏదో దిగులుగా ఆలోచిస్తుంటే అక్కడికి పక్కింటి మహిళ వస్తుంది. ఏమైంది మహిమ? ఎందుకంత దిగులుగా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఏమైనా సమస్య? చెప్పు. అవునక్కా, మా ఇంట్లో నేను మా ఆయన ఎప్పుడూ గొడవ పడుతూనే ఉన్నాము. నేను ఎంత పని చేసినా మా ఆయన లెక్క చెయ్యడు. నేను ఇంటి పనంతా చేసుకుని ఎక్కువ అలసిపోతున్నాను. నాతో మా ఆయన ప్రేమగా మాట్లాడి చాలా రోజులైంది. అవును మహిమ, ఈ మగవాళ్ళు అంతా ఇంతే. మనతో ఎప్పుడూ ప్రేమగా మాట్లాడేరు, ఎప్పుడూ కోపంగా ఉంటారు. అందుకే నువ్వు మీ ఆయన్ని వదిలేసి మీ అమ్మ వాళ్ళింటికి వెళ్ళిపో. అప్పుడు మహిమ ఆమె చెప్పిన మాటలు విని ఏమీ ఆలోచించకుండా పాపతో వాళ్ల అమ్మవాళ్ల ఇంటికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు రమేష్ ఆఫీస్లో బాధగా ఉండడం సుమన్ గమనిస్తాడు. అప్పుడు సుమన్, రమేష్, ఏమైంది? పొద్దున్నుండి చూస్తున్నాను, ఏదో ఆలోచిస్తూనే ఉన్నావు. ఏమైంది? ఏమైనా సమస్య? చెప్పు. అవును సుమన్, నా భార్య ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. నాకు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. అందుకే దిగులుగా ఉన్నాను. ఇదా నీ సమస్య? ప్రతి ఇంట్లో ఉండేదే రమేష్. కానీ దాన్ని అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది ఏదైనా. ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటారు. వాళ్లకు ఇంట్లో పనులు చాలా ఎక్కువ. ఇంకా పిల్లల్ని కూడా చూసుకోవాలి. కనీసం ఎవరితోనైనా మాట్లాడడానికి కూడా సమయం ఉండదు. వాళ్లకున్నదాల్లా మనము, మన పిల్లలే. పిల్లలతో వాళ్ళ సమస్య చెప్పుకుంటే వాళ్ళకి అర్థం కాదు. ఇంకా వాళ్ల సమస్యలు, బాధలు, కబుర్లు అన్నీ మనతో చెప్పాలనుకుంటారు. కానీ మనం వాళ్ళని అర్థం చేసుకోలేం. పైగా కోప్పడతాం. అందుకే ఏదైనా ఆలోచించే విధానంలో ఉంటుంది రమేష్ అని సుమన్ రమేష్తో అంటాడు. అప్పుడు రమేష్ బాగా ఆలోచించి మహిమ బాధను అర్థం చేసుకుని తనని ఇంటికి తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు. అక్కడ మహిమ వాళ్ల అమ్మ మహిమతో, ఏమ్మా, ఏమైంది? వచ్చినప్పట్నుండి సరిగా మాట్లాడట్లేదు. ఏదో దిగులుగా కనిపిస్తున్నావు. ఏదైనా సమస్య చెప్పాలి కదా అమ్మతో. అవునమ్మా, నేను మా ఆయనతో గొడవపడి వచ్చేశాను. అందుకే అలా ఉన్నాను. నీతో చెప్తే నువ్వు బాధపడతావని చెప్పలేదు. ఏమైందమ్మా? ఏమైనా కూడా నువ్వలా వచ్చుండకూడదు. ఏం జరిగినా మీరు మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. అయినా నీకు ఎందుకు వచ్చేయాలనిపించింది? మా ఆయన రోజూ నా మీద కోప్పడుతున్నాడు. నేనేమో రోజూ పనిచేసి అలసిపోతున్నాను. నాతో మా ఆయన ప్రేమగా సమయం గడిపి చాలా కాలం అయింది. ఇదంతా మా పక్కింటి అక్కతో చెప్తే ఆమె అమ్మవాళ్ల ఇంటికి వెళ్లమంది. పిచ్చిదానా, ఎవరు ఏం చెప్పినా వింటావా? మనకు మంచి జరగాలి అని అనుకున్న వాళ్ళెవ్వరూ ఇలా చెప్పరు. నువ్వు తప్పు చేశావమ్మా.
అమ్మా, నేనేం తప్పు చేశాను? నన్ను అర్థం చేసుకోకపోవడం ఆయన తప్పు కదా అమ్మా. ఇంట్లో ఉండి అన్ని పనులు చూసుకోవడం పెద్ద పనే కాదనట్లేదు. కాని మగవాళ్ళు చేసే పనులు కూడా గొప్ప పనులేనమ్మా. వాళ్ళు బయట పనులు చేసేది మన కోసమే కదా అమ్మా. వాళ్ళు పనిచేస్తూ మనకింట్లో ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటారు. వాళ్ళని కూడా మనం అర్థం చేసుకోవాలి మహిమ. ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు పని చెయ్యాలి, మీ ఆయన కూడా పని చెయ్యాలి. ఎవరి పని పెద్దది అని వాదించుకోకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని బ్రతకాలి. సమస్య వచ్చినప్పుడు కూర్చుని పరిష్కరించుకోవాలి. అర్థమైందా? సరేనమ్మా, నాకిప్పుడు అర్థమైంది. కాని నేను మా ఆయనతో చాలా కఠినంగా మాట్లాడాను. మళ్ళీ నేను ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు అని మహిమ వాళ్ళ అమ్మతో చెప్తుంది. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటుండగా మహిమ వాళ్ళ పాప, అమ్మా, నానొచ్చాడు, నానొచ్చాడు, చూడమ్మా అక్కడ ఎవరొచ్చారో. అప్పుడు మహిమ చూడగా వాళ్ళ ఆయన రమేష్ అక్కడికి వస్తాడు. అప్పుడు మహిమ వాళ్ళ అమ్మ, రండి అల్లుడుగారు, వచ్చి ఇలా కూర్చోండి. ఎలా ఉన్నారు? అమ్మా వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అత్తమ్మా. మీరెలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది నాయనా. చాలా దూరం ప్రయాణం చేశావు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకో నాయనా. లేదు అత్తమ్మా, మహిమని తీసుకువెళదామని వచ్చాను. వెళ్ళాలి. ఆలస్యమైతే బస్సులుండవు. నేను ఆఫీసుకి సెలవు కూడా పెట్టలేదు. అని మహిమను ఇంటికి తీసుకెళ్తాడు రమేష్. వాళ్ళు ఇంటికి వెళ్ళాక రమేష్ మహిమతో, మహిమా, నన్ను క్షమించు. నేను నిన్ను సరిగా అర్థం చేసుకోలేదు. నువ్వు ఎంతో పనిచేసి రోజూ ఎంతగానో అలసిపోతున్నా నిన్ను లెక్క చెయ్యలేదు. మీరు కూడా నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోలేదు. అయినా మీరు మాకోసమే కదా కష్టపడుతోంది అని ఒకరికొకరు కూర్చుని మాట్లాడుకుని వాళ్ల సమస్యని పరిష్కరించుకుంటారు. ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతి ఏంటంటే, ఎవరైనా మనకు ఏదైనా చెప్తే అది సరైనదా కాదా అని ఒకటికి 2 సార్లు ఆలోచించాలి. ఇంకా ఏదైనా గొడవ వచ్చినప్పుడు ఆవేశంలో నిర్ణయం తీసుకోకుండా కొద్దిసేపు ఆలోచించి పరిష్కరించుకోవాలి. Thanks for watching. Please do like, share, and subscribe.